వెల్కమ్ బ్యాక్ టు సోల్ టాక్ షో. వలి గారితో మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. వలి గారు, నేను ఒకసారి హిమాలయాల్లో ఒక సాధకుని కలిశాను. ఆయన ఏమంటారంటే, మీరు ప్రపంచంలో ఇప్పుడు మీరు డ్రైవింగ్ చెప్పిన దానికి ఉల్టా చెప్తున్నాను నేను. ఓకే. ఆయన ఏమంటారంటే, సాధనలో ఒక స్థితికి రావడానికి మీరు ప్రపంచంలో ఉన్నప్పుడు ఆ మాయ, పెళ్ళాం, పిల్లలు, సంసారం అదంతా ఉంటుంది. కనీసం సంవత్సరానికి 2 నెలలైనా సరే ఇట్లాంటి హిమాలయాల్లోకి వచ్చి సాధన చేసుకుంటే మీకు స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, ఇవన్నీ సాధనకు చాలా ఉపయోగపడతాయి. తర్వాత మళ్ళీ మీరు మీ ఊర్లోకి వెళ్ళి సాధన చేసుకోవచ్చు అని చెప్తాడు. దాన్ని మీరేమంటారు? స్వచ్ఛమైన నీళ్ళు, స్వచ్ఛమైన వాతావరణము అన్నీ హిమాలయాల్లోనే ఉన్నాయా? మొదటి ఆలోచిద్దాం. మన చుట్టూ లేదా? మన చుట్టూ అడవులు లేవా? సో మనం ట్రెక్కింగ్లకి వెళ్తున్నాం కదా, 3 రోజులు, వారం రోజులు ఉంటున్నాం కదా అడవిలోనే, హిమాలయాల్లోనే ఉంటున్నాం కదా, అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తున్నాం కదా. అంటే అప్పుడప్పుడు వెళ్ళాలంటారా? 100%. ప్రకృతితో అప్పుడప్పుడు కూడా మనము లోపలికి వెళ్ళి మనముగా మిగిలిపోతూ నైట్ కానీ పగులు నైట్ సమూహంతో కాకుండా ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకా సత్యం ఎక్కువ అర్థమవుతుంది. మీరు వెళ్ళారు అడవుల్లో? 100%. ఏ అడవుల్లో వెళ్ళారు? నేను పార్నపల్లి దగ్గరగా ఉన్న అడవుల్లోకి వెళ్ళాను, కొండల్లోకి. ఎన్ని రోజులు ఉన్నారు? ఒక నైట్ అంతా ఉన్నాను, ఒక సింగిల్గానే, ఒకరే. పౌర్ణమి రోజు ఉండి సాధన చేస్తున్నారు అంతే. అక్కడ సాధన చేస్తున్నప్పుడు అక్కడ దగ్గర ఒక సూఫీ గురువు సమాధి ఉంది, ఇప్పటికీ ఆ కొండ మీద ఉంది. ముష్కిన్ వలి దర్గా అంటారా ఆయన్ని. అక్కడ సాధన చేస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల కొద్దిగా అలికిడైంది. నేను సాధన చేసేటప్పుడు కూర్చోవడం లేయడంలో కొద్దిగా అలికిడైనప్పుడు చుట్టూ ఉన్న నక్కలన్నీ గట్టిగా అరిచాయి, ఏదో వచ్చేసింది మన ఏరియాకి అని చెప్పేసి. గట్టిగా అరిచినప్పుడు హార్ట్ బీట్ పెరిగిపోయింది. ఇంకా ఓకే, క్లోజ్, ఈరోజు నైట్ నన్ను తినేస్తాయి అనుకున్నాను, చంపేస్తాయి, ఒకడే ఉన్నాను అని చెప్పేసి. సరే, ఏదైతే అది అవుతుంది అని చెప్పేసి నేను ఈరోజు ఆపినప్పటికీ అప్పటికి ఆగదు కదా. ఈరోజు నేను ఆపినప్పటికీ ఎప్పటికైనా ఆగుతుందా? ఆగదు కదా. శరీరం అనేది ఏదో రోజు వదిలేసి వెళ్ళిపోవాలి. కాబట్టి ఈరోజు అదేదో కొద్దిగా ముందుగా వచ్చింది అనుకుంటాను అంతే. కాబట్టి కొన్ని సంవత్సరాల తర్వాతనో కొన్ని రోజుల తర్వాతనో రావాల్సింది ఏదో ముందుగా వచ్చింది అనుకుంటా అంతే. అంతకుమించి ఇంకేం లేదు కదా. ధ్యానంలో కూర్చున్న తర్వాత అక్కడ ఆ సూఫీ బాబా గారు వచ్చారు. సో ఆయన వచ్చి తట్టి లేపారు. లేపితే కళ్ళు తెరిచి చూశాను. ఆయన ఒక పెద్ద చిస్తీ కట్టి పట్టుకొని ఉన్నారు. ఎవరు మీరు అని అడిగాడు. నేను తర్వాత చెప్తాలే, నువ్వు ఎప్పుడన్నా కానీ ఒక సముద్రాన్ని కానీ ఒక నదిని కానీ ఒక చాలా ఎత్తు నుంచి, దాదాపు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల ఎత్తు నుంచి కిందికి చూసావా అని అడిగాడు. లేదు, నేను చూడలేదు. అంటే ఇప్పుడు నేను చూపిస్తా, వస్తావా అని అడిగాడు. సరే వస్తాను అన్నాను. ఆయన అక్కడ పార్నపల్లి డ్యామ్ ఉంది కదా, ఆ డ్యామ్ నుంచి పూర్తి 2 కిలోమీటర్స్ పైకి తీసుకెళ్లారు. పైకి తీసుకెళ్ళి ఇప్పుడు చూడు ఎలా ఉందో డ్యాము, ఆ వెన్నెల, అది మొత్తం ఇప్పుడు ఈ ప్రకృతి అంతా ఎలా ఉందో చూడు ఈ వెన్నెల్లో అన్నారు. చాలా అద్భుతంగా అనిపించింది. కాకపోతే ఇప్పుడు నువ్వు 2 కిలోమీటర్ల పైన ఉన్నావు కదా అన్నాడు. అక్కడ నక్కల దగ్గర ఏ భయం అయితే నన్ను అది వచ్చేసిందో టక్కని మళ్ళీ భయం వచ్చింది, ఇప్పుడు నేను కింద పడిపోతాను కదా అని చెప్పేసి. సో చూడు, నేను చెప్పనంత వరకు నీకు భయం కలగలే. నీకు 2 కిలోమీటర్ల కింద హైట్లో ఉన్నాం, నువ్వు కింద పడిపోతావు అని చెప్పనంత వరకు నీకు భయం కలగలేదు. ఎప్పుడు నీకు భయం ఎంటర్ అయింది? చెప్పిన తర్వాత. ఎప్పుడైతే మళ్ళీ నేను 2 కిలోమీటర్ల పైన ఉన్నాము, నువ్వు కింద పడిపోతావు అని నేను నీకు చెప్పడం ద్వారా, అది నీ లోపల నీ మనసు అంగీకరించడం ద్వారా, ఆ మనసు అంగీకరించి ఇన్ని కిలోమీటర్ల పైనుంచి కింద పడితే చనిపోతాం అన్న స్మృతిని నువ్వు నమ్మడం ద్వారా ఇప్పుడు భయం కలుగుతూ ఉంది. ఓకే. సో నీ లోపల భయం అనేది నీ లోపల కలుగుతున్న దాన్ని నువ్వు నమ్ముతున్నావు, ఇది అవుతుంది అనేదాన్ని నమ్ముతున్నావు, కాబట్టి భయం కలుగుతుంది. సో భయం అనేది కేవలము నీకు కలుగుతున్న ఆలోచన స్వరూపం, అంతకుమించి ఎక్కువ కాదు, అంతే. అప్పుడు నాకు పూర్తిగా భయం అనేది పోయింది. ఎస్, భయం అనేది ఒక ఆలోచన స్వరూపం. దాన్ని నేను నమ్మితే భయం కలుగుతుంది, నమ్మకపోతే భయం కలగదు. ఆయన చెప్పినప్పుడు నాకు భయం కలగలే, చాలా ఎంజాయ్ చేశాను, బాగా చూశాను, అద్భుతం అనిపించింది. ఎప్పుడైతే రియలైజేషన్ అయిందో కళ్ళు మళ్ళీ తిరిగి చూసుకుంటే ఆయన లేరు, అప్పుడు అనిపించింది. సో భయం అనేది నేను నమ్మితే అది భయంగా మారుతుంది. నా లోపల ఉన్న ఆ భయాన్ని కలిగిస్తున్న ఆలోచన నేను అంగీకరిస్తే భయం కలుగుతుంది. నేను అంగీకరించకపోతే భయం కలగదు. మిగతా న్యాచురల్ భయాలు మనిషికి ఉండాలి. అగ్గి ముట్టుకుంటే కాలుతుంది, అది సహజమైన భయాలు. భవిష్యత్తులో మీకు బాబాయ్ ఆలోచన ఏం లేవా?
ఎందుకు అవ్వాలి బాబాలు? ఓకే. ఎందుకు అవ్వాలి? ఏదో ఒకటి ఎందుకు అవ్వాలి? మనం ఏదో ఒకటి ఉంటే ఏదో ఒకటి అవుతాం. అంటే పరిపూర్ణంగా జ్ఞానాన్ని పంచడానికి. పరిపూర్ణంగా పంచడానికి బాబా ఎందుకు? అన్నీ వదిలేసి పత్రిజీ లాగా తిరిగి. అంటే పత్రిజీ గారు బాబానా? అంటే సమాజం దృష్టిలో పత్రిజీ అంటే ఒక గురువు. ఓకే, బాబా ఎస్. మనము వలిగానే ఉండాలి, నౌకాంతగానే ఉండాలి. అంటే వలిగా ఉండి ఆ పని చేయాలి. పూర్ణమైన ధ్యాన ప్రచారం అన్ని వదిలేసి ఇంకా ధ్యాన ప్రచారం అన్నీ ఎందుకు వదిలేయాలి? ధ్యాన ప్రచారం చేయడానికి అంటే టైం చాలదు కాబట్టి. ఎందుకు లేదు? సో ఎప్పుడూ కూడా మధ్య మార్గం అనేది కరెక్ట్. ఎప్పుడు పూర్తిగా అటువైపు కాదు, పూర్తి ఇటువైపు కాదు. పత్రి గారు జాబ్ చేస్తూ ఉండేవాళ్ళు. అవును. జాబ్ చేస్తున్నప్పుడు కొద్ది మందికి ధ్యానం చెప్పేవాళ్ళు. అవును. కాదురా అందరికీ ధ్యానం చెప్పాలి, నేను జాబ్ వదిలేయాలా, ప్రపంచం అంతా తిరగాల అనుకున్నాను. అవును. దానివల్ల ప్రపంచం అంతా తిరగగలిగారు, ధ్యానం చెప్పగలిగారు. అవును. జాబ్ వదిలేస్తున్నారు కానీ ప్రపంచాన్ని వదిలేశారా? వదలలేదు మరి. సో జాబ్ ఒక్కటే వదిలేరు కానీ ప్రపంచాన్ని కానీ వదలలేదు. సో ఆ గురువుగారి పనులు గురువుగారు చేసుకుంటూ మిగతా పనులన్నీ చేస్తున్నారు కదా. సో మనము ఎప్పుడు కూడా మధ్య మార్గం అనేది సత్యమైంది. మధ్య మార్గం. ఎస్. ఖురాన్లో దీన్నే పుల్ సిరాతలు అంటారు. పుల్ సిరాతలు అంటే ఏమి? మధ్య మార్గం, మిడిల్ పాత్. ఈ పుల్ సిరాతలు అనేది ఎలా అర్థం చేసుకున్నారంటే ఇస్లాం వాళ్ళు, చనిపోయిన తర్వాత భగవంతుడు ఒక ఎంట్రుక వాసి రోడ్డును వేస్తాడు, ఇటువైపు నుంచి స్వర్గానికి దాటుకోవడానికి. ఆ వెంట్రుక వాసి ఆ రోడ్డు మీద మనం నడవాలి, ఇటు పడకూడదు అన్న విధంగా అర్థం చేసుకున్నారు. కానీ పుల్సిరాతలు అంటే మధ్య మార్గం. ఓకే. మధ్య మార్గం ఎటువంటిదంటే ఆ ఎంట్రుక మీద నడవడం లాంటిది. టఫ్ కాదు, అంత అవేర్నెస్ అని. ఎస్, మధ్య మార్గం అంటే అంత అవేర్నెస్ ఉండాలి. పుస్తకాలు ఒకటి రాసినట్టున్నారు. రాయలేదు, ఇంకా ఉన్నాయి, రాస్తూ ఉన్నా. ట్రాన్స్లేట్ కొన్ని పుస్తకాలు చేశాను. లేదు, పరిప్రశ్న చేశాను. ఎస్. ఎందుకని చేయాలనిపించింది? శ్రీనివాస్ రెడ్డి గారు అడిగారు, చేశాను. బాగా ప్రభావితం చేసిన వాళ్ళు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఒకరు. అవునా? ఇంకెవరెవరు? శ్రీనివాస్ రెడ్డి గారు. పిఎస్ఎస్ఎంలో ఎవరెవరు ఎక్కువ? శ్రీనివాస్ రెడ్డి గారు. ఓకే. టార్కామ్ జరడారియల్. యా. అంటే చాలా ప్రాక్టికల్గా ఉన్నది ఉన్నట్లు సైంటిఫిక్గా ఇది ఉంది అని ఇలా బయటికి వేసేయడం. నీ ఇష్టం, తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు. అది చాలా క్లియరెన్స్గా ఉంటుంది. మసిబూసి మారడికాయ చేయకుండా డైరెక్ట్గా ఇది ఉంది, నీ ఇష్టం, తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు. దిస్ ఈజ్ దిస్ నువ్వు కాల్చుంటే చెక్ చేసుకో. ఆధ్యాత్మికతను ఇట్లా చెప్తా. ఓషో పుస్తకాలు ఎన్ని చదివింటారు? చాలా వరకు చదివాను. ఏం నచ్చుతుంది మీకు ఓషోలో? డిలైట్ఫుల్నెస్. అంటే తెలుగులో లైఫ్ అంటే ఏమంటే ఆ బుక్కులన్నీ చదివిన తర్వాత నాకు అనిపించింది డిలైట్ఫుల్నెస్. అన్ని రుచుల్ని చూడడం, అన్ని రుచుల్ని, డిలైట్ఫుల్నెస్, అన్ని రుచుల్ని. ఇది వద్దు, ఇది మంచిది కాదు, ఇది చెడ్డది, ఇది వద్దు, ఇది మంచిది, ఇది కావాలి, ఇది చెడ్డది, ఇది వద్దు, అలా కాకుండా మొత్తం అన్నింటినీ రుచి చూడడం. లైఫ్ అంటేనే అది డిలైట్ఫుల్నెస్. దాన్ని ఓషో నుంచి తెలుసుకున్నాను. లైఫ్ అంటే డిలైట్ఫుల్నెస్ అంటే అన్ని రుచులు చూడాలి, ప్రతి రుచిని, బాధ, సుఖము, కష్టము, నష్టము, ఎవ్రీథింగ్, ప్రతి రుచిని చూడాలి. అది ఓషోలో చూశాను నేను బాగా. ఆ పుస్తకాలు చదువుతూ ఉన్నప్పుడు నాకు అర్థమైంది లైఫ్ ఈజ్ డిలైట్ఫుల్నెస్. అంటే సెలబ్రేషన్ అనుకోవచ్చా? డిలైట్ఫుల్నెస్, ఎన్నో రుచుల్ని ఆనందించడం, ఎన్నో రుచుల్ని, అనంతమైన రుచుల్ని ఆస్వాదించడం, ఆధ్యాత్మికంగా, ప్రాపంచికంగా అనంతమైన రుచుల్ని ఆస్వాదిస్తూ జర్నీ చేయడం. అడిక్ట్ అవ్వడం కాదు, ఆస్వాదిస్తూ. భవిష్యత్తులో మీరు పుస్తకాలు కనుక రాస్తే ఎట్లాంటి పుస్తకాలు రాయాలనుకుంటున్నారు? నిర్వాణ బీజాలు రాస్తాను. నిర్వాణ బీజాలు. సో ఏ బీజాలు అయితే నిర్వాణాన్ని అనే పంటని ఇస్తాయో ఆ బీజాలు. నిర్వాణం అంటే ఎన్లైటన్మెంట్, మోక్షము, కైవల్యము, అపవర్గము, విజ్డమ్. ఆ పంటను ఏ బీజాలు మన జీవితంలో వేసుకుంటే, ఏ బీజాలు మన జీవితంలో నాటుకుంటే, ఏ బీజాలు మన జీవితంలో ఆచరిస్తే, వేటిని ఆచరిస్తే, ఏ జ్ఞానవాక్యాలను ఆచరిస్తే ఆ పంట వస్తుందో అవే నిర్వాణ బీజాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నవకాంత్ గారికి, అట్లాగే ఇక్కడున్న మొత్తం
పిఎంసి సభ్యులందరికీ కూడా పాద ప్రణామం. అందరూ పరమాత్మ స్వరూపులు, అందరికీ పాద ప్రణామాలు. ఈ పిఎంసి చివరిగా ఈ పిఎంసి ఎలా ఉంది, ఏమనిపిస్తుంది? అద్భుతం, అద్భుతం. ఎప్పుడు అనంతమైన ప్రయాణం సింగిల్ అడుగుతూనే మొదలవుతుంది. ఎప్పుడు సింగిల్ అడుగుతూనే మొదలవుతుంది. నేను బయట ఏదైతే అనుకొని ఇక్కడికి వచ్చానో దానికి 100 రెట్లు ఉంది ఇక్కడ. సో అద్భుతం, చాలా అద్భుతం. ఇది ఇంకా దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఇంకా అనేక భాషల్లోకి, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లోకి ఈ యొక్క పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వెళ్ళాలి. ఖచ్చితంగా వెళ్తుంది. ఇది ఎటువంటి వస్త్రధారణ లేని సత్యం, అగ్న సత్యం. ఇప్పటిదాకా వలి గారి ద్వారా ఎన్నో నిర్వాణ బీజాలు వలి గారు ఈ షోలో వేయడం జరిగింది. ఫ్యూచర్లో వలి గారు అద్భుతంగా నిర్వాణ బీజాలు అనే పుస్తకం ద్వారా మనకు మరికొన్ని బీజాలు అందించే ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వలి గారు. మీరు ఇంత టైం స్పెండ్ చేసి పిఎంసికి వచ్చి అందరితో పంచుకున్నందుకు. మళ్ళీ వచ్చే వారం సరికొత్త ఆధ్యాత్మిక అతిథితో కలుసుకుందాం, మరింత జ్ఞానాన్ని పెంపొందించుకుందాం. ఇంతకుముందు వలి గారు చెప్పినట్లు లోపల గట్టి పడాలంటే ఇట్లాంటి వాళ్ళు వస్తూనే ఉండాలి, చెప్తూనే ఉండాలి. ప్రేక్షకులందరూ, ఆధ్యాత్మిక అభిలాషులందరూ ఈ సోల్ టాక్ షో ద్వారా గట్టి పడతారని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ వాచింగ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.